బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్ రఘురాం పుట్టినరోజు సందర్భంగా మిత్రులు చింతల భూపతి బాబు తదితరుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నెల్లూరు బాలాజీనగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ సమీపంలోని కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి శ్రేయాభిలాషులు, అభిమానులు, మిత్రులు రఘురాంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 6th టౌన్ సిఐ వీరానాయక్, 10వ డివిజన్ కార్పొరేటర్ సుజాత, డివిజన్ ఇన్ఛార్జ్ గణేశం, వెంకటేశ్వర్లు, డాక్టర్ వెంకట చలపతి, డాక్టర్ ప్రీతం, మదన్ తదితరులు పాల్గొని 10 మంది శ్రేయస్సు కోరుకునే రఘురాం మరెన్నో పుట్టినరోజులు సుఖ సంతోషాలతో వ్యాపార అభివృద్ధితో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్ గారు శ్రీ రఘురాం గారి పుట్టినరోజు వేడుకలకు హాజరైనటువంటి మీడియా ప్రతినిధులు మరియు వారి యొక్క స్టాఫ్, అదే రకంగా కార్పొరేటర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రఘురాం గారు వారి యొక్క బిజినెస్ చేసుకుంటూ అది దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ అదే రీతిలో సేవ చేయాలనే దృక్పథంతో ఈ యొక్క రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఇది కూడా అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పది. అందులో కూడా ఈ పిల్లలకి దీర్ఘకాలిక వ్యాధి పిల్లలకి ఈ యొక్క రక్తదానం శిబిరం ద్వారా గ్రహించినటువంటి సేకరించిన రక్తాన్ని వారి కొరకు ఉపయోగించి వారి ప్రాణాలు కాపాడడానికి ఈ సేవ చేస్తున్నటువంటి రఘురామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అదే రకంగా బాగా అభివృద్ధి చెందేసి ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి వారి బిజినెస్ కూడా బాగా అభివృద్ధి చెందాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు బంగారు భూమి అధినేత చైర్మన్ పి రఘురామ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఒక ఆలోచన ఉండాలి. అలాంటి ఆలోచన కలిగినందుకు మన రఘురాం గారికి ఈ రక్తదాన శిబిరం, రక్తదానం అంటే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు, అలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. రఘురాం గారు ఇంకా ఈ వ్యాపారంలో కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు బాగా చేయాలని, వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడికి కోరుకుంటున్నాను. రఘురాం గారు వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెంది ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు బంగారు భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అయినటువంటి పండి రఘురాం గారి జన్మదిన సందర్భంగా బాలాజీ నగర్ ప్రాంగణంలో భూపతి గారి సారథ్యంలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా వందలాది మంది యువత ఎంతో సంతోషంగా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొనడం ఎంతో చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే పుట్టినరోజు అనేది ఒక మంచి సేవా కార్యక్రమంతో 10 మంది ప్రాణాలు కాపాడాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, అదేవిధంగా ఆ రక్తదానాన్ని ఏదైతే ఉందో దానికి చిన్నారులకే చేరే విధంగా ఎవరైతే ప్రాణాలకు ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి ప్రత్యేకంగా ఈ రక్తాన్ని వాళ్ళకి పంపించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి భూపతి గారికి, వారి మిత్ర బృందానికి, బాబు రాజా గారికి, గునా గారికి, వీరందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పనేసి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని నిన్నటి నుంచి కూడా మదన్ కూడా ఎంతో ముఖ్య పాత్ర పోషించారు. అటువంటి మీ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పనేసి రఘురాం గారి ఈరోజు రఘురాం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బంగారు భూమి డెవలపర్స్ సంస్థ సభ్యులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడి జన్మదినం లాగా వాళ్ళు ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు రాబోయే రోజుల్లో బంగారు భూమి డెవలపర్స్ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నెల్లూరు జిల్లాలో వందలాది మందికి మీరు ఉపాధి కలిగించే విధంగా నిరుద్యోగ యువతికి మీ బంగారు భూమి డెవలపర్స్ ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పనేసి, ఎందుకంటే ఈరోజు బంగారు భూమి డెవలపర్స్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఇక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. వారు వేరే ఉద్యోగాల మీద ఆధారపడకుండా కనీసం 25,000 నుంచి నెలకి ₹1,00,000, ₹5,00,000 సంపాదించే ఉద్యోగులు కూడా ఈ సంస్థలో ఉన్నారంటే దానికి కారణం రఘురాం గారు. ఆయనకి భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని చెప్పనేసి నిండు 100 ఏళ్లు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో
ఉండాలని చెప్పనేసి బంగారు భూమి డెవలప్ సజ్జనంజలు ఎదగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇంత మంచి చక్కటి అవకాశంలో నన్ను పాల్గొనేందుకు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రఘురామ్ గారికి, భూపతి గారికి, వారి మిత్ర బృందాన్ని అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఆయన ఎంచుకున్న ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం. ఈ రియల్ ఎస్టేట్లో ఉండే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇది క్వాలిఫికేషన్ అవసరం లేదు. 10th క్లాస్ వాడు రియల్ ఎస్టేట్ చేయొచ్చు, డిగ్రీ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకోవచ్చు. అటువంటి దారిని చూపించగలిగే ఒక మంచి ప్లాట్ఫామ్కి మీరందరూ వచ్చినందుకు, ఎస్పెషల్లీ రఘురామ్ గురించి ఆయన చాలా ఉద్యమాలు చేస్తున్నారు, పొలిటికల్ ఉద్యమాలు చేస్తుంటారు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అందరూ ఆయన ద్వారా సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు నేను బ్లడ్ ఇవ్వబోతున్నాం, చాలాసార్లు ఇస్తుంటారు ఏవీ ప్రోగ్రామ్స్కి. ఫస్ట్ నేను ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ. పేమెంట్ పార్ట్లో ఓకేనా సబ్జెక్ట్ చెప్తే అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం బాలాజీ నగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ దగ్గర మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. బంగారు భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపుగా ఒక పండగ వాతావరణమే అక్కడ నెలకొల్పబడింది. ఎందుకంటే చిన్నారుల కోసం తలసేమియా వ్యాధి అంటే మీకు తెలిసిందే, నిరంతరము బ్లడ్ పోతూ ఉంటుంది. బోన్ మ్యారోలో నుంచి బ్లడ్ ప్రొడక్ట్ కాక వారు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి కొన్ని రోజులకి 30 రోజులకి బ్లడ్ ఎక్కించకపోతే ఆ చిన్నారులు, ఆ వ్యాధి బారిన పడినటువంటి చిన్నారులంతా కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. చాలా విషాదకరమైనటువంటి వార్త. సో అలాంటి సన్నివేశాలు నేను ఇటీవల కూడా ఒక 4 పిల్లలు చనిపోవడం జరిగింది. ఎలాగైనా సరే ఏదో ఒక మంచి అకేషన్లో బ్లడ్ క్యాంప్ని పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు నా బర్త్డే సందర్భంగా నెల్లూరు అన్నపూర్ణ అపార్ట్మెంట్ దగ్గర భారీ సంఖ్యలో 300 మంది యువత తరలివచ్చి స్వచ్ఛందంగా, అందులో దాదాపుగా నాతో సహా 100 మంది. నాకు తెలిసి రీసెంట్గా నెల్లూరులో అయితే 100 మంది ఈ సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో కూడా 100 యూనిట్లు బ్లడ్ సేకరించిన దాఖలైతే లేవండి. ఫస్ట్ టైం బంగారు భూమి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి నా సోదరుడు భూపతి రాజా మరియు ఇంకొక సోదరుడు రాజా, బాబు, అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా వచ్చేసినటువంటి తాళ్ళూరి రామన్న, వన్ వరల్డ్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ గారు, ఇలాగా అనేక మంది నా సన్నిహితులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి, మీరు గమనించారో లేదో, బ్లడ్ ఇస్తే ఒక ప్రాణాన్ని రక్షిస్తాం. మనకి బ్లడ్ ఇచ్చినందువల్ల కేవలం 30 రోజుల్లోనే ఆ బ్లడ్ మళ్ళీ రీప్రొడక్ట్ అవుతుంది. చాలామంది అపోహలు ఉంది, రక్తం ఇవ్వడం వల్ల మనం ఏదో కోల్పోతామని. 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం వల్ల కూడా బాడీలో యాక్టివేషన్ జరుగుతుంది. ఇంకా కూడా అభివృద్ధి, గ్రోత్, ఇంకేదన్నా డిసీజెస్ ఉన్నా కూడా, ఏమన్నా జబ్బులున్నా కూడా పోతాయి. సో మనకే మంచి జరుగుతుంది, ఎదుటి వారికి కూడా రక్తం ఇవ్వడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అందువల్ల ఈ మహోన్నత కార్యక్రమం చేపట్టినటువంటి మేము మా బంగారు భూమి డెవలపర్స్ నుంచి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. దీనికి నాకు సహకరించిన మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి బంగారు భూమి డెవలపర్స్లో ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్, ఫ్రంట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అండ్ డైరెక్టర్స్, మార్కెటింగ్ మేనేజర్స్ అందరికీ కూడా పేరు పేరున
వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ అండి, బంగారు భూమి ఫ్యామిలీ మెంబర్స్. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి వాలంటీర్లుగా ఉంటూ ఆ ఎండలో కూడా ఎండనే సైతం లెక్క చేయకుండా అక్కడే ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేశారండి. అలాగే కొదిలి మదన్ ఇలాంటి యువకులు ఎంతోమంది చేయడం జరిగింది. ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన మాకు సంతోషంగా ఉంది. విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇచ్చిన డొనేటర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.